హాయ్ ఎవ్రీవన్. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్‌లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కారణాంకాలు మరియు గుణిజాలు చాప్టర్‌లో వర్క్షీట్ 12 చూద్దాం. సబ్ టాపిక్ వచ్చి ఫ్యాక్టర్స్ కారణాంకాలు. క్రింది సంఖ్యల కారణాంకాలను కనుగొనండి అన్నారు. ఇక్కడ చూసారంటే 18 కారణాంకాలు. ఇక్కడ 18 కారణాంకాలు అంటే 18ని ఏ విధంగా రాస్తాము? అంటే 18 ఏ సంఖ్యలతో నిశ్శేషంగా భాగిస్తుందో అదే 18 యొక్క కారణాంకాలు. ఓకేనా? 18ని ఎలా రాస్తామంటే 1, 1 18లో 18, తర్వాత 2 9లో 18 వస్తుంది కదా! తర్వాత 3 6ల 18 వస్తుంది. ఇంక మళ్ళీ అంటే 6 3ల 18, 9 2ల 18, 18 1ల 18 ఇలా వస్తుందనమాట. ఇప్పుడు ఈ 18 యొక్క కారణాంకాలు ఏవి అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 6, 9, 18 ఇదనమాట ఈ 18 యొక్క కారణాంకాలు. ఓకేనా? ఇక్కడ రాసుకోండి 18 కారణాంకాలు. ఏవేవి? 1, 2, 3, 6, 9, 18. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 20 కారణాంకాలు కనుక్కుందాం. 1 20ల 20 వస్తుంది కదా! 20, 2 10ల 20, నెక్స్ట్ 4 5ల 20. ఓకే. ఇంక వేరే రకంతో కూడా 20 అనేది రాదు. మళ్ళీ అంటే 5 4 20, 10 2 20, 21ల 20 వస్తుంది. మళ్ళీ రిపీట్ చేయడం వద్దు. ఇక్కడ ఉండేవి వీటి యొక్క కారణాంకాలు 1 2 4 5 10 20 అనేవి. ఓకే. ఇవి 1 2 4 5 10 20 అనేది. నెక్స్ట్ 24 యొక్క కారణాంకాలు చూసామంటే 1 24ల 24, నెక్స్ట్ సరిసంఖ్య కాబట్టి 2తో కూడా భాగిస్తుంది. 2 12ల 24, నెక్స్ట్ అంకమూలం 6 వస్తుంది కాబట్టి 3తో కూడా భాగిస్తుంది కదా! సో 3 8ల 24, 4 6ల 24. ఓకే. ఇప్పుడు 24 యొక్క కారణాంకాలు ఏమొస్తుంది? 1 2 3 4 6 8 12 24. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా 1 ఇవన్నమాట. 1 2 3 4 6 8 12 24. నెక్స్ట్ 26 యొక్క కారణాంకాలు చూసామంటే 1 అన్నిటికీ 1 అనేది కారణాంకం అవుతుంది. ఓకేనా? 1 26ల 26 సరిసంఖ్య కాబట్టి 2తో కూడా పోతుంది. 2 13ల 26 ఇంక దేనితోనూ ఇది భాగించబడదు. సో ఇప్పుడు 26 యొక్క కారణాంకాలు ఏది అంటే 1 2 13 26. ఓకేనా? నెక్స్ట్ 38 కారణాంకాలు ఏదో చూద్దాం. ఇక్కడ 38 కారణాంకాలు 1 38ల 38 సరిసంఖ్య కాబట్టి 2 19ల 2తో భాగిస్తుంది. 2 19ల 38 8 ఇంక దేంతో కూడా ఇది భాగించబడదు. కాబట్టి 38 కారణాంకాలు ఏమొస్తుంది? 1 2 9 సారీ 19 38. 1 2 19 38. ఇప్పుడు 42 యొక్క కారణాంకాలు చూసామంటే 1 అన్నిటికీ కారణాంకమే కదా! 1 42ల 42 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో కూడా భాగిస్తుంది. 2 21ల 42, 3 14ల 42, 14 3 14ల 42, 6 7ల 42, 6 7ల 42 ఇంక దేనితోనూ భాగించదు. సో దీని యొక్క కారణాంకాలు ఏమొస్తుంది? 1 2 3 6 7 14 21 42 అనేది 42 యొక్క కారణాంకాలు. ఇవి 1 2 3 6 7 14 21 42 అని. ఇప్పుడు
44 యొక్క కారణాంకాలు ఏది అంటే ఒకటి 44ల 44. తర్వాత ఇది సరిసంఖ్య కాబట్టి 2తో కూడా 2 22ల 44. 11తో కూడా పోతుంది కదా. సో 4 11ల 44. ఇంక దేనితో భాగించబడదు. ఇప్పుడు ఈ 44 యొక్క కారణాంకాలు ఏదొస్తుంది? 1 2 4 11 22 44. ఇప్పుడు 54 యొక్క కారణాంకాలు చూసామంటే 1 54ల 54 వస్తుంది. ఇక్కడ సరిసంఖ్య కాబట్టి 2తో కూడా భాగిస్తుంది. 2 27ల 54. ఆ తర్వాత 18 54 వస్తుంది కదా. సో 3 18 వేసుకోవచ్చు, 18 కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. 3 18ల 54, 6 9ల 54. ఓకే, 6 9ల 54. ఇంక వేరే ఏది కూడా లేదు. ఇప్పుడు 54 యొక్క కారణాంకాలు ఏదొస్తుంది? 1 2 3 6 9 18 27 54. ఓకే, ఓకేనా? ఇక్కడ రాసుకోండి 54 కారణాంకాలు 1 2 3 6 9 18 27 54. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 64 కారణాంకాలు చూద్దాం. ఇక్కడ 1 64ల 64, 2తో 32, 2 32ల 64, 16 4ల 64 వస్తుంది కదా. 4 16ల 64, 8 8ల 64 వస్తుంది. ఓకే, 64. ఇప్పుడు 64 యొక్క కారణాంకాలు 1 2 4 8. ఇక్కడ 8 మళ్ళీ అవసరం లేదు. 16 32 64. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 66 యొక్క కారణాంకాలు చూసామంటే 1 66ల 66, నెక్స్ట్ 2 సరిసంఖ్య కాబట్టి 2తో కూడా పోతుంది కదా. 2 33ల 66. నెక్స్ట్ 3తో కూడా వెళ్తుంది కదా. 3 22ల 66. నెక్స్ట్ 6తో కూడా పోతుంది కదా. 6 11ల 66. ఓకే, ఇప్పుడు 66 కారణాంకాలు ఏది? 1 2 3 6 11 22 33 66. ఓకేనా? నీట్గా రాసుకోండి. ఓకేనా? సరే, 1 2 లైన్ పడిపోయింది. 1 2 3 6 11 22 33 66. ఓకే, నెక్స్ట్ 68 కారణాంకాలు, లాస్ట్ 100 కారణాంకాలు. ఇంతటితో ఈ వర్క్షీట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు 68 కారణాంకాలు చూద్దాం. ఇక్కడ 68 కారణాంకాలు అంటే 1 68ల 68, సరిసంఖ్య కాబట్టి 2తో కూడా పోతుంది. 2తో 3 4, 2 34ల 68, నెక్స్ట్ 17 4ల 68 వస్తుంది కదా. సో 4 17ల 68. ఓకే, ఇప్పుడు 68 యొక్క కారణాంకాలు ఏది? 1 2 4 17 34 68. ఓకేనా? అర్థమవుతుంది కదా. నీట్గా రాసుకోండి మా. నెక్స్ట్ లాస్ట్ 100, దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు 100 యొక్క కారణాంకాలు చూసామంటే 1 × 100 100 వస్తుంది. నెక్స్ట్ 2తో 2 50లు 100 కదా. 2 50లు 100. నెక్స్ట్ 4 25లు 100 కదా. 25లు 100. నెక్స్ట్ 10 10లు 100 కదా. 100. ఇప్పుడు 100 యొక్క కారణాంకాలు ఏమొస్తాయి? 1 2 4 10, మళ్ళీ ఇక్కడ 10 వద్దు, 25 50 100. ఓకే, ఓకేనా? నీట్గా రాసుకునేయండి మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.